కేంద్ర మంత్రి బండి సంజయ్పై మంత్రి పొన్నం ప్రభాకర్ మండిపడ్డారు. తెలంగాణలో ముస్లింలకు రిజర్వేషన్లు కల్పిస్తున్నారని, విష ప్రచారం చేస్తున్నారని ఫైర్ అయ్యారు. కేంద్ర మంత్రి బాధ్యత లేకుండా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. ఆర్థిక పరమైన అంశాల ప్రాతిపదికనే రిజర్వేషన్లు కల్పిస్తారని పొన్నం గుర్తు చేశారు. తెలంగాణలో ఉన్న 139 కులాలను ఏబీసీడీఈగా వర్గీకరించారని, ఆ వర్గీకరణ ప్రాతిపదికనే రిజర్వేషన్లు వస్తాయని మంత్రి పొన్నం వివరించారు. సంజయ్ గారు, కిషన్ రెడ్డి గారు వీళ్ళంతా మీరు మంత్రులుగా ఉన్న నాడే బీసీ ప్రధానమంత్రి అని చెప్పుకునే నరేంద్ర మోడీ గారు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ జనాభాల ఈడబ్ల్యూఎస్ ఎకనామికల్ వీకర్ సెక్షన్ ఎకనామికల్గా ఉన్నటువంటి వాళ్ళు దేశం మొత్తం జనాభానే 12-13% వాళ్ళకు 10% రిజర్వేషన్ ఇస్తూ ఉన్నారు. ఏం పద్ధతి? అందులో మైనార్టీ రిజర్వేషన్ ఉందా లేదా? ఉన్నప్పుడు మీరు ఎట్లా ఆమోదం చెప్పారు? ముందు బుక్కు భూమికి రాయిలు మీరు ఇందులో గురించి మాట్లాడతారు. అరే ఆర్థిక అసమానత ఇక్కడ కూడా మతపరమైన అంశం లేదు. దయచేసి చెప్తాను మళ్ళీ కూడా ఇక్కడ మీరు రాంగ్ పర్సెప్షన్. ఆర్థిక పరమైనటువంటి అంశాల మేరకే రిజర్వేషన్ ఇస్తారు. ఆర్థిక పరమైన అంశాల మేరకే రిజర్వేషన్ ఇస్తారు. వాటి ప్రకారంగా చేయమని అడుగుతూ ఉన్నాం. అందులో కూడా తెలంగాణలో ఉన్నటువంటి వివిధ కులాలు 139 కులాల పైన ఉన్నటువంటి వాళ్ళకు ఏబిసిడిజిగా ఇవ్వబడ్డది. దాని ప్రకారంగా ప్రపోర్షనేట్గా రిజర్వేషన్ వస్తుంది. దాన్ని అర్థం చేసుకోకుండా 10% వాళ్ళకే ఇస్తున్నాడని ఒక రాంగ్ ప్రాపకండా, ఒక కేంద్ర మంత్రి బాధ్యత కలిగినటువంటి వాళ్ళు మాట్లాడే మాటలు ఇవి. మతం పూర్తిగా లేస్తే పొద్దుగా లేస్తే మతం, మధ్యాహ్నం లేస్తే మతం, ఎన్నికలు వచ్చినప్పుడు